తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఒకటి కాదు, 2 కాదు, వందల దేశాలు, అట్లాగే దశాబ్దాలు కాదు, శతాబ్దాల కాలం నాటి అరుదైన నాణ్యాలు, అరుదైన కరెన్సీ మొత్తం ఒకే వేదిక మీద ఏర్పాటు చేశారు. పొలకలూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు మ్యాథ్స్ డే సందర్భంగా ఆ ప్రదర్శన విద్యార్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తా ఉన్నారు. వందల సంవత్సరాల నాటి కరెన్సీ, అట్లాగే నాణ్యాలను, అరుదైన నాణ్యాలను, పురాతనమైన నాణ్యాలను మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనతో పాటు ఉన్నారు. ఈ నాణ్యాలను కానివ్వండి, కరెన్సీ కానివ్వండి, అనేక సంవత్సరాలుగా సేకరించి భద్రపరిచి జాగ్రత్తగా పిల్లలకు తెలియజెప్పాలి, భవిష్యత్ తరాలకు వీటిని చూపించాలనే ప్రయత్నంతో ఆయన ఎంతో ఆసక్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గా కూడా నాగేశ్వరరావు గారు పనిచేస్తూ ఉంటారు. మంగళగిరి డిపోలో, తెనాలిలో ఉంటారు. ఈ రోజు మ్యాథ్స్ డే సందర్భంగా పొలకలూరు జెడ్పీ హై స్కూల్లో ఈ ప్రదర్శన జరుగుతూ ఉంది. నాగేశ్వరరావు గారి వద్ద ఈ ప్రదర్శనలో ఎటువంటి కరెన్సీ ఉంది, వాటిని ఎట్లా సేకరించారనేది మనం కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ చూస్తే వందలాది కాయిన్స్, వందలాది కరెన్సీ నోట్లు, అనేక సంవత్సరాలవి పురాతనమైనవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ మీరు ఎట్లా సేకరించారు? ఇక్కడ ఏమేమి ప్రదర్శన ఏర్పాటు చేశారు? సార్ నమస్తే సార్, నా పేరు నాగేశ్వరరావు. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తాను. నాకు ఈ కాయిన్స్ అనేది మా ఇంట్లో ఎడ్వర్డ్ కింగ్ కోట్ల అన్న కాయిన్ ఒకటి దొరికింది. అక్కడ నుండి నా సేకరణ మొదలైంది. అట్లా ఇప్పుడు దాకా 200 దేశాల కరెన్సీ నోట్స్, ఇండియన్ కింగ్స్వి, ఏన్షియంట్ కాయిన్స్, తర్వాత వచ్చేసి బ్రిటిష్ ఇండియా నోట్స్, ఫ్యాన్సీ నెంబర్ నోట్స్, ఇట్లాంటివి కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని నాకు తెలిసిన వారు ఇచ్చారు, కొన్ని నేను కొనాల్సి వచ్చింది. ఇప్పటికీ సేకరణ చేస్తూనే ఉన్నాను, ఇంకా చేస్తూనే ఉంటాను. తర్వాత వచ్చేసి ఈ ఫారెన్ నోట్స్ కూడా కొన్ని మనకి తెలిసిన వారు ఇచ్చారు. కొన్ని వచ్చేసి బ్యాంకులో వర్క్ చేసి రిటైర్ అయిన సార్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి కొంతమంది గుర్తుపెట్టుకొని మరీ నాకు తీసుకొచ్చి ఇచ్చారు. అలా నేను సేకరించాను. ఈ ప్రదర్శన ఇవ్వడం కోసం నేను ఈరోజు మన స్కూలు మాస్టర్ గారు, బాలనాయక్ గారు ప్లస్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళతో మాట్లాడి చెప్పగానే వారు వెంటనే అలాగే చేద్దామని చెప్పారు. అంటే సార్ మీరు ఈ కలెక్షన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 2003 నుండి నేను కలెక్షన్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ నుండి ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను. ఇంకా
చేయాలని నా కోరిక. చాలా ఉన్నాయి కలెక్షన్, నా కలెక్షన్లో రావడానికి ఇంకా కాయిన్స్ చాలా ఉన్నాయి. అవి కూడా చేస్తూనే ఉన్నాను. మా సీనియర్లు ఉన్నారు, వాళ్ళను కూడా నేను వాళ్ళతో మాట్లాడి నేను వాళ్ళ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయి ఏంటి అని వాళ్ళ దగ్గర చూసి ఇట్లా మనం కూడా ఇంకా కాయిన్స్ సేకరణ మన కలెక్షన్లోకి రావాలని నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీ దగ్గర చూస్తే ఇప్పుడు మీరు చూపించిన వాటిల్లో 17th సెంచరీ నాణ్యాలు కూడా ఉన్నాయి. అంటే దేవాలయాలకు సంబంధించిన నాణ్యాలు ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు రాజులు వాడిన కాయిన్స్ కానివ్వండి, అవి వాటి విశిష్టత ఏంటండి వాటికి సంబంధించి? ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేసి కోసల రాజ్యం అంటే జానపదాల్లో 16 ఉంటాయి. ఆ 16 జానపదాల్లో కోసల రాజ్యం ఒకటి. 7th సెంచరీ కాయిన్ అంటారు దాన్ని. ఆ కాయిన్ వచ్చేసి ఇప్పుడుది కాదు, నా కలెక్షన్లోకి రావడానికి ముఖ్య కారకులు మా ఏన్షియంట్ కాయిన్స్ కలెక్ట్ చేసే విష్ణు భగవాన్ కానీ, రాజేష్ రెడ్డి సార్ కానీ, వీళ్ళని చూసి నేను కూడా ఇలా రాజులు ఉండాలని నేను కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎంత వర్త్ మీ దగ్గర దీనికి సంబంధించి ఎంత విలువైన కరెన్సీ కానివ్వండి, నోట్లు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి మీ దగ్గర ఉన్నాయి? దాదాపుగా ఒక 5 లక్షల వరకు ఉంటుంది సార్ నా దగ్గర ఉన్నాయి మొత్తం. అంటే వీటికి విలువ కట్టలేము. మీ దగ్గర ఉన్న కరెన్సీకి చాలా వరకు నిలుపుదల చేసేసినవి ఉన్నాయి, పురాతన కాలమైనవి ఉన్నాయి, కొన్ని మిస్ మ్యాచింగ్ నోట్స్ ఉన్నాయి. వీటన్నిటిని సేకరించడం అంటే చాలా కష్టమైన పని. దానికి సంబంధించి ఎట్లా సేకరించారు, వీటన్నిటిని అసలు భద్రపరచడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎట్లా భద్రపరుస్తున్నారు? ఇవి వచ్చేసి వీటికి కాయిన్ హోల్డర్స్, కాయిన్ షీట్స్ ఇట్లాంటివి కాయిన్ నోట్లు పెట్టుకునే దానికి కూడా మనకి కవర్లు ఉంటాయి సార్. ఆ కవర్లో పెట్టి భద్రపరుచుకుంటాను. ఇట్లాగే మనకి మిస్ ప్రింటింగ్ నోట్స్ కూడా మనకి మనకు తెలిసిన సార్ గుప్తా సార్ గారు ఉన్నారు, వారు నాకు ఇవ్వడం జరిగింది నా కలెక్షన్ చూసి. ఇక అవి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇవి దొరకడం అనేది చాలా కష్టం. నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ దగ్గర చూస్తే ఫ్యాన్సీ నోట్స్ ఉన్నాయి, అట్లాగే 75 రూపీస్, 275 రూపీస్ కాయిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వాడుకలో ఉన్నాయి. అవి వచ్చేసి ఆర్బీఐ వాళ్ళు స్పెషల్గా మింటేజ్ చేస్తారు. అవి ఆర్బీఐ వాళ్ళు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే మనకి అవి మన అడ్రస్కి పంపిస్తారు. అమౌంట్ వాళ్ళకి ముందుగానే పే చేస్తారు. పే చేసిన తర్వాత వాళ్ళు 1 నెల 2 నెలలు టైం ఇస్తారు. ఆ నెలలోపు మనకి పంపించేస్తారు మన అడ్రస్కి. అలా సేకరించాను. ఇప్పటి వరకు ఇదే నా తొలి ప్రదర్శన. ప్రజలకి అంటే స్కూల్ పిల్లలకి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి ఈ కాయిన్స్ ఇలా ఉంటాయా అనే నోట్లు ఇలా ఉంటాయా, మనకి రాజుల కాలం నాటి కాయిన్స్ ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్లో దాచిపెట్టుకోవడానికి, కలెక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను ఈ ప్రదర్శన చేస్తున్నాను. నిజంగా చూసుకుంటే కనుక ఎన్నో సంవత్సరాల క్రితం అటు రాజుల కాలం నాటివి, అటు దశాబ్దాలు శతాబ్దాల క్రితం కాలం నాటివి కూడా కరెన్సీ ఉన్నాయి. అట్లాగే కాయిన్స్ కూడా ఉన్నాయి. అనేక దేశాలు దాదాపు 210 దేశాలకు సంబంధించిన నోట్లు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కూడా దాదాపు 16 సంవత్సరాల నుంచి ఈ కలెక్షన్ చేస్తున్నట్టుగా కూడా నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఈ కలెక్షన్ అనేది కూడా నిర్వహిస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, ఈ దృశ్యాల్లో మీరు చూడొచ్చు, చాలా అరుదైన నోట్లు ఉన్నాయి, అరుదైన కాయిన్స్ ఉన్నాయి, అంటే ఫ్యాన్సీ నోట్స్ ఉన్నాయి. మొత్తం అన్ని కలిపి ఒకే సీరియల్ నెంబర్ 1111 అట్లా సీరియల్ నెంబర్ 2222తో కూడిన సీరియల్ నెంబర్లు చాలా వరకు ఇక్కడ నోట్లు ఉన్నాయి. ఎప్పుడో మన పెద్దవాళ్ళు, మన తరాలకు ముందు తరాల వాళ్ళు వాడినటువంటి నాణ్యాలు కానివ్వండి, చిన్న చిన్న కాయిన్స్ కానివ్వండి, అనేకమైన ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటన్ని కూడా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తా ఉన్నారు. విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తెలియచెప్పాలి, మన కరెన్సీ ఏంటి, మన నాణ్యాలు ఇట్లా ఉంటాయి, మన డబ్బు ఇట్లా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్తా ఉన్నారు. చాలా మంది దగ్గర సేకరించాను, 16 సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి వీటిని సేకరించినట్టుగా కూడా నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఈ కొలకలూరు గ్రామంలో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో ఈ రోజు మ్యాథ్స్ డే సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. చాలా కష్టపడి వీటిని సంరక్షిస్తున్నట్టుగా కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.